హలో టీమ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఎక్వేరియంలో వాటర్ చూసారు కదా ఎంత పాడైపోయినాయో. రీజన్ ఏంటంటే మన ఎక్వేరియం అయితే ఒక ఫిష్ చచ్చిపోయింది. ఆ చచ్చిపోవడం కాకుండా ఫిల్టర్కి అడ్డం పడడం వల్ల లాస్ట్ 3 days అయితే ఫిల్టర్ పనిచేయట్లేదు అనుకుంటా. ఫిష్ అయితే వాటర్లో డీకంపోజ్ అయిపోయినట్టుంది. సో మన వాటర్ మొత్తం బయట తీసి ఎక్వేరియం మొత్తం నీట్గా వాష్ చేయాలి. నేనైతే పాత ప్రాసెస్ ఫాలో అవుతున్నాను. పైప్తో అయితే వాటర్ తీస్తున్నాను. ఇలా తీయడం వల్ల ఏంటంటే ఫిష్ వేస్ట్ మొత్తం మ్యాక్సిమం బయటకు వచ్చేస్తుంది. ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. నా దగ్గర అయితే 2 స్నేక్ హెడ్ ఫిషెస్ ఉన్నాయి. ఇదైతే టైప్ 1 స్ట్రైప్స్ బాగా కనబడుతుంది. ఇది టైప్ 2 అనమాట. స్ట్రైప్స్ కనబడవు కానీ చేప అయితే చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇదైతే మనకు తెలిసిన చేపే, లిజర్డ్ ఫిష్ ఆర్ దయ్యం చేప అంటారు తెలుగులో. ఇవి అయితే కనుక క్లైంబింగ్ పర్క్స్ అనమాట. ఈ 11 ఉన్నాయి. వీటిని అయితే మా ఊర్లో గురకలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కింద కామెంట్లో చెప్పండి. వీటికైతే ఒంటి నిండా ముళ్ళు ఉంటాయి. తీసేప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. మా దగ్గర మేల్ అండ్ ఫీమేల్ 2 ఉన్నాయి. మేల్ ఏంటంటే స్టమక్ ఫ్లాట్గా ఉంటుంది, బెల్లి కింద దానికి ముళ్ళు ఉంటాయి. ఫీమేల్కి ఏంటంటే స్టమక్ కొంచెం సర్క్యులర్గా ఉంటుంది, బెల్లి కింద ముళ్ళు తక్కువ ఉంటాయి. వాటర్లోంచి అయితే స్టోన్స్ మొత్తం బయట తీసి నీట్గా వాష్ చేసి లోపలేసాను. ఒక 1 hour తర్వాత ఫిషెస్ కూడా లోపలేసాను. మన వీడియో నచ్చినట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి.